శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ అయ్యగారే నెంబర్ వన్ అంటూ సోషల్ మీడియాలో వైరల్గా మారిన అఖిల్ గారి అభిమాన్ని అఖిల్ గారు పిలుచుకొని హగ్ చేసుకోవటం పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే అతను చాలా ఎక్సైట్ అయ్యాడు. అతను అంటే ఆయన తపన ఉంది, అక్కినేని వంశాభిమాని. అఖిల్కి హిట్ రావటం లేదేమిటి అనేటువంటి సఫరింగ్ అఖిల్ కంటే కూడా ఫ్యాన్స్కే ఎక్కువ ఉంది. నిజానికి ఫ్యాన్స్కి మాత్రమే కాదు, తెలుగు ప్రపంచంలోనే ఉంది అభిప్రాయం అతనికి ఒక హిట్ వస్తే బాగుంటుంది అనేది. ఆ సాఫ్ట్ కార్నర్ ఎలా ఏర్పడింది అంటే అక్కినేని నాగేశ్వరరావు గారితో ప్రపంచానికి ఉన్న అటాచ్మెంట్, దాన్ని నాగార్జున గారు డ్రైవ్ చేసిన పద్ధతి, ఇవన్నీ కలిసి ఆ ఫ్యామిలీతో ఉన్నటువంటి అటాచ్మెంట్లో నుంచి మనకి బాగా తెలిసిన కుటుంబం, 3 తరాల నుంచి తెలుసు వాళ్ళు. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్రవాడికి ప్రాపర్ హిట్ పట్టడం లేదు ఏమిటని సాధారణ ప్రేక్షకులు కూడా అనుకున్నారు. ఒక సింపతి వేవ్ క్రియేట్ అయింది. ఈ సింపతి వేవ్ సినిమాటిక్గా క్రియేట్ కావటం అనేది ఒక సెన్సేషనే. అటువంటి వాతావరణంలో ఈ సినిమా తయారయ్యి విడుదలైంది. ఈ తయారవుతున్న సందర్భంలోనే ఈ సింపతి డైలాగులు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా బయటకు వచ్చినాయి. ఆ వచ్చినప్పుడు చూసి దాన్ని కన్జ్యూమ్ చేసినటువంటి వాళ్ళలో ఈ అభిమాని గారు కూడా ఉన్నాడు. ఉండి ఆయనకి ఆ వైబ్ కనిపించింది దానిలో. అంటే బయట రిలీజ్ అవుతున్నటువంటి ప్రమోషనల్ కంటెంట్ బాగుంది, జరుగుతున్నటువంటి చర్చ బాగుంది, సోషల్ మీడియాలో దీని గురించి వ్యక్తమవుతున్న అభిప్రాయాలు బాగున్నాయి. వీటన్నిటినీ కలిపి అయ్యగారు హిట్ కొట్టేస్తాడు ఈసారి, గ్యారంటీ రికార్డులు బద్దలైపోతాయని అనుకున్నాడు అతను. అది ఎక్స్ప్రెస్ చేశాడు. దాన్ని ఒక ఊతపదంగా మార్చారు వీళ్ళు. మార్చి విపరీతంగా జనంలోకి తీసుకెళ్లారు అయ్యగారే నెంబర్ వన్ అని. సరే, అయ్యగారే నెంబర్ వన్ అన్నటువంటి ఆ పెద్ద మనిషిని ఒక సినిమాకి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చినటువంటి అతన్ని, క్రియేటరే అతను యాక్చువల్గా, ఆ క్రియేటర్ని ఫైనల్గా పిలిచి ఆయన కాన్వాయ్లో కావలించుకుని అతన్ని ఆశీర్వదించి ఒక రకంగా పంపించారు. సరే, ఆ సందర్భంగా ఆయనకి ఏదైనా లబ్ధి చేకూరిందా లేదా అనే కంటే కూడా అలాంటివి ఆలోచించే మూడ్లో కూడా ఉండరు వాళ్ళు. తమ అభిమాన నటుడిని చూసి ముట్టుకుని రాగలిగితే చాలు, అదే పూర్వజన్మ సుకృతం అనుకునే బ్యాచ్ అది. కాబట్టి అతనికి ఆ మేరకు అతను హ్యాపీ. వీళ్ళు ఇకపోతే సినిమా విషయానికి వస్తే నిజంగా అది హిట్టా అని కనుక చూస్తే యావరేజ్ సినిమా, పర్లేదు. వీళ్ళందరి బలము కలిసి ఆ సినిమాని ఈ మేరకు లాగింది. 7 రోజులకే కలిపి 56 కోట్లు అది కలెక్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా. అంటే 51, 52 ఆ ఏరియాలో ఎక్కడో ఉంది. అది మ్యాక్సిమం మనం అనుకున్నట్టుగా 60కి వెళ్తుందో లేదో తెలియదు, కానీ ఇంకొక 2-3 నడిచినా అది 55 దగ్గర ఎక్కడో క్లోజ్ అవ్వాల్సి ఉండొచ్చు. అందుకని అదే దాని కండిషన్. ఆక్యుపెన్సీ వైజ్ కూడా వెరీ ఫస్ట్ డే 50% ఉంది. ఆ తర్వాత 57కి వెళ్ళింది, 59కి వెళ్ళింది. అక్కడి నుంచి డౌన్ఫాల్ మొదలైంది. ఇప్పుడు ఇంకా డౌన్లో ఉంది. అంటే 12% రేంజ్కి కూడా వచ్చేసింది కొన్ని చోట్ల అది. సో ఆ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. కొంతమేరకు డబ్బులు వచ్చినాయి, ఎవరూ నష్టపోలేదు. అమ్మిన రేట్లు కూడా ఫ్యాన్సీ ధరలకేమీ అమ్మలేదు, రీజనబుల్ ప్రైస్లో ఇచ్చారు. వాళ్ళకి ఆ మేరకు ఏదో కొంత లబ్ధి చేకూరుతుంది కొనుగోలుదారులకు. అందుకని సేఫ్ ప్రాజెక్ట్గా చూడాలి. ఈ సేఫ్ ప్రాజెక్టునే వాళ్ళు సూపర్ హిట్ సినిమాగా భావిస్తున్నారు, అభిమానులు భావిస్తున్నారు, అలాగే అక్కినేని ఫ్యామిలీ కూడా భావిస్తోంది. కాబట్టి నెక్స్ట్ పిక్చర్కి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు ఇతనితో. ఆ నెక్స్ట్ పిక్చర్ అయినా కానీ ఒక ప్రాపర్ కాన్ఫ్లిక్ట్తో బిల్డ్ చేసుకుంటే ఆడుతుంది తప్ప, మీరు కన్నీరు పెట్టుకున్నారనో, మీరు ఇబ్బంది పడ్డారనో, మీ మీద సింపతితో సినిమాలు హిట్ చేయరు. అందుకని కంటెంట్ ఉండాలి బలంగా, మంచి కాన్ఫ్లిక్ట్తో కథలు డిజైన్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ విజయం, దీన్ని విజయం అనుకుంటే ఈ మేరకు ఈ 60 కోట్ల విజయం కొనసాగుతుంది. లేదంటే కనుక ఇక్కడితో ఆగిపోతుంది. మరి అక్కినేని నాగార్జున గారు ఈ విషయాన్ని ఎంతవరకు తీసుకెళ్తారో చూడాలి.